విజయవాడలో వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ చర్చా గోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కోన రఘుపతితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎదురవుతున్న 22 సమస్యలపై చర్చించామన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులను ఆదుకున్నామని తెలిపారు. ఏపీలో బ్రాహ్మణులు అభద్రతాభావంలో ఉన్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. బ్రాహ్మణులకు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని కోన రఘుపతి స్పష్టం చేశారు. పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు మరింతగా మెరుగుపడాలంటే, విద్య వైద్యం అందాలంటే, అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సహాయ సహకారాలు ఉండాలంటే, అలాగే వేద అధ్యయనానికి సంబంధించి వేద పాఠశాలల యొక్క పురోగతి ఏ రకంగా ఉండాలి, వేద విద్యార్థులకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, రకరకాలైనటువంటి ఒక 22 సమస్యల్ని మేము గుర్తించాం. 2019లో మా ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నవరత్నాల్లో అనేక రకాలైనటువంటి దాంట్లో 1,65,000 మందికి దాదాపుగా 800 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా అందజేశాం. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా బ్రాహ్మణులకి మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ రకంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దాని గురించే ప్రత్యేకంగా ఈరోజు వచ్చాం. బ్రాహ్మణులు ఈరోజు ఒక అభద్రతా భావం, ఒక రక్షణ లేనటువంటి పరిస్థితిని ఇవాళ చాలామంది మాకు దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి భావన ఈరోజు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే పేరుకి ఫార్వర్డ్ కమ్యూనిటీని కానీ ఆర్థికంగా చితికిపోయినటువంటి అనేక వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి మేలు చేసేటువంటి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టగలిగినా ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి విషయం వాస్తవం.